నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈరోజు మనము భగవద్గీత సాక్ష్యమిస్తున్న దేవుని గురించి తెలుసుకుందాం. దేవుడు ఒక్కడే అని మనకు సమస్త గ్రంథములు కూడా తెలియజేస్తున్నాయి. భగవద్గీత 2వ అధ్యాయము 14వ వచనములో సుఖదుఖాలు కూడా శీతోష్ణ స్థితులలాగా ఇంద్రియాల వలనే కలుగుతాయి, అవి శాశ్వతాలు కావు, కాబట్టి వాటిని పట్టించుకోకూడదు అని, వాటిని సహించాలి అని వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథములందరి రోమా పత్రిక 5వ అధ్యాయము 2, 4 వచనములలో శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. లోకంలో ఉన్నవాని కంటే మీకు శ్రమ, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని వ్రాయబడి ఉన్నది. భగవద్గీత 2వ అధ్యాయము 16వ మంత్రము. అసత్తమైన దేహాదులు అశాశ్వతాలు, సత్తమైన ఆత్మకు లేమి లేదు. ఇది తత్వజ్ఞానుల అందరి చేత దర్శించబడిన సునిశ్చిత సత్యం అని వ్రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2, 9, 10 వచనములు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. అలాగే భగవద్గీత 2వ అధ్యాయము 17వ శ్లోకములు, ఏదైతే ఈ జగత్తంతా పరివ్యాప్తమై ఉన్నదో అది ఆత్మ, నాశనము లేనిది. అవ్యయమైన ఆత్మను నశింపజేసేది ఏదీ లేదని తెలుసుకో అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63, 64 వచనములలో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము మాత్రమే. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి, కానీ మీలో కొందరు విశ్వసించని వారు ఉన్నారు అని చెప్పాను. భగవద్గీత 9వ అధ్యాయము 23వ శ్లోకము. శ్రద్ధాభక్తులతో అన్యదేవతలను సేవించేవారు కూడా నన్ను భావించేవారే అవుతారు, కానీ వారి పూజ శాస్త్రీయమైనది కాదు అని వ్రాయబడింది. అలాగే భగవద్గీత 10వ అధ్యాయము 3వ శ్లోకంలో నాకు మొదలు చివర అనేవి లేవు, నేను సర్వలోకాలకు ప్రభువుని అని తెలుసుకున్నవారు మోహరహితులై అన్ని పాపాల నుండి మోక్షము పొందుతారు అని వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యములో ఆల్ఫయు ఒమేగయు నేనే, అనగా వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడినగు ప్రభువు సెలవిచ్చుచున్నారు అని వ్రాయబడి ఉన్నది. అలాగే భగవద్గీత 10వ అధ్యాయము 20వ శ్లోకంలో ప్రాణుల అంతరంగములో ఉండే ఆత్మను నేనే ప్రాణుల సృష్టి, స్థితి, లయము మూడును నేనే అని వ్రాయబడింది.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యంలో శరీరము దేవుని ఆలయము అనియు ఆత్మ దేవుడు అనియు మీరు ఎరుగరా? దేహమే దేవాలయము, అందులోని ఆత్మయే దేవుడు అని వ్రాయబడింది. భగవద్గీత 12వ అధ్యాయము 23వ శ్లోకంలో తాను ఈ దేహమందే ఉన్నప్పటికీ దేహం కన్నా అతీతుడు భోగి అయిన పరమాత్మ అని చెప్పబడుచున్నాడు అని వ్రాయబడింది. అలాగే భగవద్గీత 9వ అధ్యాయము 24వ శ్లోకంలో సర్వయజ్ఞ భోక్తను ప్రభువును అయిన నా నిజస్వరూపాన్ని గుర్తించలేకపోవడం చేతనే ఆ వివిధ దేవతారాధికులు మరలా మరలా పుట్టి గిడుతున్నారు అని వ్రాయబడింది. దేవుడు ఒక్కడే అనేది సత్యం, కానీ దేవతలు 33 కోట్ల మంది ఉన్నారని భావన. కీర్తనల గ్రంథము 95:3వ చరణంలో యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు అని వ్రాయబడి ఉన్నది. భాగవతము 1వ స్కంధం 3వ అధ్యాయములో అసలు స్వామి యొక్క రూపము జ్ఞాన రూపము, అవతారాలు ఆయన రూపంగా భావించాలి. ఇవన్నీ మాయా గుణాలతో ఏర్పరిచిన గుణాలే గాని అసలు రూపము నిరాకారము నిర్గుణము అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని వ్రాయబడి ఉన్నది. భగవద్గీత 6వ అధ్యాయము 6వ శ్లోకంలో నిగ్రహపరులకు ఆత్మ బంధువుగాను నిగ్రహం లేని వారికి ఆత్మయే శత్రువుగాను ఉంటుంది అని వ్రాయబడింది. బైబిల్ గ్రంథములందలి ఆత్మ శరీరమునకు శరీరము ఆత్మకు విరోధము, ఈ రెండింటి మధ్య శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతూ ఉంటుంది అని వ్రాయబడింది. భగవద్గీత 6వ అధ్యాయము 47వ శ్లోకంలో నాయందే మనస్సు నిలిపి శ్రద్ధతో నన్నే సేవించేవాడే యోగ్యులందరిలోనూ గొప్పవాడనేది నిస్సంశయం అని వ్రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథము 128:1వ చరణంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది. భగవద్గీత 7వ అధ్యాయము 23వ శ్లోకంలో 1000 మందిలో ఏ ఒక్కడో మాత్రమే మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు, అలాంటి 1000 మంది ఇతరులలో ఏ ఒక్కడో మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతున్నారు అని వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథమునందరి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును నా తండ్రి యొద్దకు చేరలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మాత్రమే తండ్రి యొద్దకు చేరుతాడు అని వ్రాయబడి ఉన్నది. భగవద్గీత 7వ అధ్యాయము 13వ శ్లోకంలో ప్రపంచమంతా ఈ త్రిగుణాన్విత భావాలతో సమ్మోహించబడటం చేతనే సర్వాతీతుడును శాశ్వతుడును అయిన నన్ను తెలుసుకోలేకున్నారు అని రాయబడి ఉన్నది. అలాగే భగవద్గీత 9వ అధ్యాయము 11వ శ్లోకంలో సర్వభూత నియతం అయిన నా తత్వాన్ని తెలుసుకోలేని వాళ్ళు నన్ను సామాన్యునిగా భావించి తిరస్కరిస్తారు అని వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథమునందరి నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూసి ద్వేషించి ఉన్నారు. అయితే
నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వ్రాయబడి ఉన్నది. భగవద్గీత 9వ అధ్యాయము 29వ శ్లోకము. అన్ని భూతాల యందున సమభావమే తప్ప ఇష్టత అయిష్టత అనే భేదము నాకు లేదు. భక్తితో నన్ను సేవించువారే నా యందు ఉంటారు, నేను వారి యందు ఉంటాను అని వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథములందరి తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఏకమై ఉన్నలాగున మీరు నాయందు నిలిచియుందురు అని వ్రాయబడి ఉన్నది. భగవద్గీత 10వ అధ్యాయము 2వ శ్లోకంలో నా ఉత్పత్తిని దేవతలు కానీ ఋషులు కానీ తెలుసుకోలేరు, ఎందుకంటే వారికి కూడా అధికారాన్ని నేనే అని వ్రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథము 95 3, 4, 5, 6 చరణాలు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధములు స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని వ్రాయబడి ఉన్నది. అలాగే 97వ కీర్తన 7వ చరణములో సమస్త దేవతలు ఆయనకు నమస్కారము చేయును అని వ్రాయబడి ఉన్నది. భగవద్గీత 10వ అధ్యాయము 8వ శ్లోకములో ఈ లోకాలకు మూల కారణం నేనే అని, నా వల్లనే సమస్తమును జరుగుతుంది అని తెలుసుకున్న జ్ఞానులు నన్నే భక్తితో సేవిస్తారు అని వ్రాయబడి ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనము. ఆకాశమును భూమియు దానిలో ఉన్న సమస్తమును సమూహమును సంపూర్తి చేయబడెను అని వ్రాయబడి ఉన్నది. భగవద్గీత 10వ అధ్యాయము 32వ శ్లోకము. సృష్టికి ఆది మధ్య అంతరాలను నేనే, వారి వీరి వాదాలన్నీ నేనే అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనములో మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును అనగా యేసు యందును విశ్వాసం ఉంచుడి అని వ్రాయబడి ఉన్నది. భగవద్గీత 12వ అధ్యాయము 12వ శ్లోకము. అభ్యాసము కంటే జ్ఞానము, అంతకంటే ధ్యానము, దానికంటే కర్మఫల త్యాగము శ్రేష్టమైనవి. త్యాగము వలననే శాంతి కలుగుతుంది అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని వ్రాయబడి ఉన్నది. భగవద్గీత 12వ అధ్యాయము 20వ వచనం శ్లోకములో ఎవరైతే నేను చెప్పిన ఈ ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఆచరిస్తూ విశ్వసిస్తూ నన్నే నమ్మి ఉపాసిస్తాడో వాడే నాకు మిక్కిలి ప్రియుడు అని వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథమునందలి ధర్మశాస్త్రంను విను ప్రతివాడును నీతిమంతుడుగా తీర్చబడడు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచువాడు మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడును అని వ్రాయబడి ఉన్నది. భగవద్గీత 14వ అధ్యాయము 4వ శ్లోకములో అనేక గర్భాల నుండి పుట్టిన శరీరాలన్నింటికీ ప్రకృతి తల్లి, బీజాన్ని నాటే నేనే తండ్రిని అని వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథములందలి నేను మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురు అని వ్రాయబడి ఉన్నది. భగవద్గీత 15వ అధ్యాయము 19వ శ్లోకము. భ్రాంతిని వదిలి నన్నే పరమాత్మగా తెలుసుకున్నవాడు
సర్వజ్ఞుడై అన్ని విధాల నన్నే సేవిస్తాడు అని వ్రాయబడింది. బైబిల్ గ్రంథములందలి యెహోవానకు నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అలాగే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనములో, ఈ భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు అని వ్రాయబడి ఉన్నది. భగవద్గీత 10వ అధ్యాయము 3వ శ్లోకం, నాకు మొదలు చివర అనేవి లేవు, నేను సర్వలోకాలకు ప్రభువుని అని తెలుసుకున్నవారు మోహరహితులై అన్ని పాపాల నుంచి మోక్షం పొందుతారు అని వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో, ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండివాడను నేనే అని సర్వాధికారియు దేవుడినగు ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. శ్వేతాశ్వేతారోపనిషత్తు 6వ అధ్యాయము 7వ మంత్రములో, ప్రభువుల మహాప్రభు అయిన వారిని, పాలకులకు మహాపాలకుడైన వారిని, అన్నింటికీ అతీతుడైన వారిని, ఆరాధ్యనీయుడైన భగవంతుని మనము తెలుసుకుందుముగాక అని వ్రాయబడి ఉన్నది. 95వ కీర్తన 3వ వచనములో, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు అని రాయబడి ఉన్నది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనములలో, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు, అయినను మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, ప్రభువు ఒక్కడే, ఆయన యేసు అని వ్రాయబడి ఉన్నది. యేసు అనగా రక్షకుడు, రక్షకుడు అనే అర్థము. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు పాప పరిహారకుడు. పాపదవశ్యం నరక ప్రయాతి అనగా పాపం వలన మానవునికి నరకం ప్రాప్తిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము, పాపం వలన వచ్చి జీతము మరణము అనగా నరకము, కానీ దేవుని యొక్క కృపావరము యేసుక్రీస్తులందరి నిత్య జీవము అని వ్రాయబడి ఉన్నది. నా ప్రియ సత్యాన్వేషకులారా, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తత్రాత్మం పరమాత్మన పుణ్యదాన బలియాగం గామింపగాను లోకరక్షకురైన మృత్యుంజయ నమః అనగా సర్వ పాప పరిహారార్థముల కొరకు రక్త ప్రోక్షణ చెందించాలి, ఆ రక్తం పరమాత్మునిదై ఉండాలి, పుణ్యదానం వలన కలగాలి, లోకరక్షకుడై ఉండాలి, మృత్యువును జయించాలి అని మన భారతీయ వేద గ్రంథములు తెలియజేస్తున్నాయి. సర్వ పాప పరిహారార్థముల కొరకు యేసుక్రీస్తు తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆయన కన్యకైన మేరీ గర్భమున జన్మించి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆయన ప్రజల యొక్క పాప పరిహారార్థం కొరకు మనలను రక్షించి తన ప్రాణము పెట్టి సమాధిలోనికి చేరి 3వ దినమున తిరిగి లేచి మృత్యుంజయుడయ్యాడు. నా ప్రియ సత్యాన్వేషకులారా, సత్యాన్ని అన్వేషిద్దాం, సత్యదేవుని తెలుసుకుందాం. సృష్టికర్త అయిన దేవ, ఈ యొక్క వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. మీరు వారితో మాట్లాడండి, మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రియ సత్యాన్వేషకులారా,
మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను తెలుసుకుంటారు.